కథ పేరు గంగా మంగ. ఒక్కప్పుడు ఓ పల్లెలో హిమాలయ పర్వతాల అడవుల్లో చుట్టూ పచ్చని ప్రకృతితో నిండిన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి గంగాపురం అని పేరు. ఆ పల్లెలో పుణ్యంగా, భక్తిగా నదిని పూజించే సంప్రదాయం ఉండేది. ఆ నదిని స్థానికులు మంగ అని ప్రేమగా పిలిచేవారు. ఈ కథ గంగ అనే యువతి మరియు మంగ అనే ఆ నదిపై ఆధారపడిన మాయమయ కథ. గంగ అనే అమ్మాయి చిన్నప్పటినుంచి మంగ నదిని చాలా ప్రేమించేది. ఆమె తండ్రి ఒక సాధువయ్యారు. నదీ తీరంలోనే ఆశ్రమం. ఆమె చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నీటిలోనే కలిసిపోయేవి. గంగా చాలా తెలివైనది, సహాయపరాయణం. ఎవరికైనా కష్టం వచ్చినా ఆ ముద్దు నవ్వుతో పరిష్కారాలు చూపే సత్తా ఆమెలో ఉండేది. మంగ నది రహస్యం. పల్లె పెద్దవాళ్లు చెబుతూ ఉండేవారు, ఈ మంగ నది కేవలం నీటి ప్రవాహం కాదు, ఇది ఓ దేవత రూపం. ప్రతిరోజూ సాయంత్రం ఓ కల్లు చప్పుడు వినిపిస్తే అది మంగదేవత మనల్ని చూసి నవ్వుతున్న సంకేతం. ఒకరోజు మంగ నదిలో నీరు అకస్మాత్తుగా ఎర్రగా మారింది. పల్లెవారు భయాందోళనకు గురయ్యారు. ఎవ్వరికి ఏమీ తెలియలేదు. గంగా మాత్రం నదిని చూస్తూ ఏమో అనిపించిందో తెలియదు, ఒక్కసారిగా దూకేసింది. మంగ లోపల, గంగా లోపలికి వెళ్లిన తరువాత ఒక వింత లోకానికి చేరింది. అక్కడ నది జలాలే కాదు, పద్మపు పువ్వులతో పరిపూర్ణమైన తోటలు, ఆకాశమంత అందం ఉన్న తీరాలు. అక్కడే ఆమెకు మంగదేవత దర్శనం ఇచ్చింది. గంగా, నీ భక్తి వల్ల నేను బయటికి వచ్చాను. నన్ను ఒక రాక్షసుడి శాపం వల్ల ఇక్కడ బంధించారు. నువ్వు నాకో అవకాశం ఇచ్చావు, కాని నిన్ను నేను పంపించలేను, ఒక బలిదానం కావాలి అన్నది మంగదేవత. తుది నిర్ణయం. గంగా ఎలాంటి సందేహం లేకుండా చెప్పింది, నేను త్యాగానికి సిద్ధం. కాని నా తల్లి, తండ్రి, గ్రామం బతకాలి. ఆమె గుండె త్యాగంతో మంగదేవత శాపముక్తురాలై మళ్లీ నది రూపంలో తిరిగొచ్చింది. ఆ నదికి తిరిగి పవిత్రత కలిగింది. ఆ తర్వాత గంగా తిరిగిరాలేదు. కాని మంగ నది ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఆ తారీఖునే ప్రత్యేకంగా వలస పక్షులతో, పూలతో నిండిపోతుంది. గ్రామస్థులు ఆ రోజు గంగా జయంతి అని జరుపుకుంటారు. ముగింపు. గంగా మాయం కాలేదు. ఆమె మంగదేవతతో ఏకమై మంగ నదిగా మారింది. ఇప్పటికీ ఎవ్వరైనా నిజమైన భక్తితో నది దగ్గర వేచి ఉంటే గంగా నవ్వు వినిపిస్తుందని చెబుతారు. కథ శీర్షిక ఎత్తుకు పైఎత్తు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిన్న గ్రామం వెంకటాపురం లో ఇద్దరు మిత్రులు ఉండేవారు, రాములు మరియు లక్ష్మణు. ఇద్దరూ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులే, కాని ఎదుగుదలలో ఇద్దరి దారులు వేరుగా పోయాయి. రాములు చదువులో మెరిసి ఉన్నత ఉద్యోగం సాధించాడు. లక్ష్మణు వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే జీవితాన్ని సాగించాడు. ఒకరోజు రాములు గ్రామానికి వచ్చాడు. అతని గడ్డం కట్టిన కార్, మితిమీరిన దుస్తులు చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. అతని గొప్పదనాన్ని చూసి లక్ష్మణు అసహనం పడ్డాడు. ఈతగాడు చదివి పెద్దవాడయ్యాడు, కాని మనల్ని తక్కువగా చూస్తున్నాడు అని అతని మనసులో వేదన మొదలైంది. అప్పటినుంచే లక్ష్మణులో ఒక నిర్ణయం మొలకెత్తింది, ఎవరు ఎత్తుకి ఎత్తో నేను చూపిస్తాను. లక్ష్మణు తన పొలంలో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. డ్రిప్ ఇరిగేషన్, మల్టీక్రాప్ విధానాలు, సేంద్రియ విధానాల్ని అనుసరించాడు. పండిన పంటలను నేరుగా మార్కెట్కు అమ్మేలా వ్యవస్థను ఏర్పరిచాడు. ఏడాది రోజుల్లో లక్ష్మణు భారీ లాభాలు పొందాడు. మల్టీనేషనల్ కంపెనీలు అతని ఫార్మ్ను సందర్శించాయి. పత్రికలు, టీవీ ఛానెళ్లు అతని పేరు ప్రముఖంగా ప్రచారం చేశాయి. ఒకరోజు జిల్లా కలెక్టర్ స్వయంగా వెంకటాపురం వచ్చి లక్ష్మణును ప్రశంసిస్తూ అభినందన పత్రం ఇచ్చారు. అదే రోజు రాములు కూడా అక్కడే ఉన్నాడు. అతను ఆశ్చర్యంతో చూశాడు, ఇతని ఆలోచనలు, కృషి నిజంగా గొప్పవే. తన అంతఃకరణంలో ఆత్మాభిమానం తగ్గింది. అతను లక్ష్మణుని దగ్గరకు వెళ్లి, నీ విజయం నాకు గర్వంగా ఉంది. నన్ను మించిన వాడు నువ్వే అని అన్నాడు. లక్ష్మణు నవ్వుతూ అన్నాడు, నీవు నాకు స్ఫూర్తి. ఎత్తు ఎవరిది అనేది బహిరంగంగా కాదు, మనిషి కృషిలో దాగి ఉంటుంది. మోరల్, నిజమైన ఎత్తు పదవిలో కాక, ప్రాముఖ్యంలో కాక, మన కృషిలో, విలువల్లో ఉంటుంది. ఎత్తుకు పైఎత్తు అనే పోటీ లోపల ఉంటేనే మనిషి ఎదుగుతాడు, కాని అది కోపంతో కాక, స్ఫూర్తితో ఉండాలి.